హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. నాని మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హాయ్ నానా. తండ్రి కూతురు సెంటిమెంట్తో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు. కానీ తెలుగులో మాత్రమే ప్రేక్షకులను అలరించింది. ఒక తండ్రిగా నాని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు అంటూ ఫ్యాన్స్తో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సీతారామంతో హీరోయిన్గా పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. కొత్త దర్శకుడు సౌర్యవ్కి మంచి పేరును తెచ్చిపెట్టింది. అలాంటి హాయ్ నానా సినిమా ఇప్పుడు కాపీ విమర్శలు ఎదుర్కోవటం హాట్ టాపిక్ అయింది. కన్నడ మూవీ భీమసేన నలమహారాజు కథను కాపీ కొట్టి హాయ్ నానా సినిమాని రూపొందించారని నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నిర్మించిన సినిమా రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండానే హాయ్ నానా పేరుతో తెలుగులో తీశారని, ఇంత నీచమైన పనులు ఎలా చేస్తారో అర్థం కాదని అన్నారు. ఈ మేరకు 2 ఫోటోలను జత చేస్తూ ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి హీరో నానికి కూడా ట్యాగ్ చేశారు. పుష్కర మల్లికార్జునయ్య ఓపెన్గా కాపీ ఆరోపణలు చేయడంపై హాయ్ నానా చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. భీమసేన నలమహారాజు విషయానికి వస్తే 2020లో కరోనా సమయంలో కన్నడంలో రూపొందించిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అరవింద్ అయ్యర్, ఆరోహి, ప్రియాంక తిమ్మేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయకుడిని ఈ సినిమాలో పేరుగాంచిన చెఫ్గా చూపించారు. అనుకోకుండా తన లైఫ్లోకి వచ్చిన ఒక అమ్మాయికి హీరో తన ప్రేమ కథను చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమాలో చూపించారు. అయితే భీమసేన నలమహారాజు హాయ్ నానా సినిమా కథల్లో చాలా పోలికలు ఉన్నాయని నిర్మాత ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా తన స్టోరీని కాపీ చేసి సినిమా తీశారంటూ ఏకంగా నానిని ట్యాగ్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకతాళీయంగా కొన్ని సినిమాల కథలు కాస్త అటు ఇటుగా మ్యాచ్ అవుతుంటాయి. అదే ఇక్కడ జరిగి ఉంటుందని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. భీమసేన నలమహారాజు సినిమా కథకు హాయ్ నానా సినిమాకు చాలా తేడాలున్నాయని అంటున్నారు. సినిమా స్టోరీ లైన్ ఒక్కటే అయినంత మాత్రాన కాపీ మరకలు అంటించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని కొందరు హాయ్ నానా టీంకి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం దర్శకుడు సౌర్యవ్పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి సినిమా విడుదలై ఏడాది దాటిన తరువాత ఈ కాపీ వివాదం తెరమీదకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుష్కర మల్లికార్జునయ్య ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి కన్నడ నిర్మాత ఈ విషయంలో కాపీరైట్ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తారా? దీనిపై నాని టీం స్పందిస్తుందా? ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.